పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్, కబీర్ కేరళలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు. లింక్ షేర్ చేసి దానిని క్లిక్ చేయడం ద్వారా బాధితులను టెలిగ్రామ్ లో యాడ్ చేస్తారు. లైక్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, అంతర్జాతీయ కంపెనీల రివ్యూలు రావడం లాంటి టాస్క్లు ఇస్తారు. పార్ట్ టైం ఉద్యోగం కావడంతో బాధితులు అందులో చేరారు. జాబ్ లో చేరిన తర్వాత కొంత నగదు వస్తుంది. పెట్టుబడులు పెట్టించి మరింత నగదు తిరిగి ఇస్తారు. వారి మాటలు నమ్మి బాధితులు 9 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి రైల్వే కొత్త వంతెన సమీపంలో నిర్వహిస్తున్న సొరంగంపై నుంచి శుక్రవారం గూడ్స్ రైలును విజయవంతంగా నడిపించారు. హసన్పర్తి నుంచి కాజీపేటకు వచ్చే రైళ్లు నేరుగా రావడానికి 36 కోట్లతో టనెల్ నిర్మాణం చేపట్టారు. హసన్పర్తి రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే రైళ్లు టన్నెల్ పైభాగం నుంచి నేరుగా వెళ్తాయి. హసన్పర్తి రోడ్డు నుంచి కాజీపేటకు వచ్చే రైళ్లు మాత్రం టనెల్ ద్వారా వడ్డేపల్లి చెరువు పక్క నుంచి కాజీపేటకు వస్తాయి. వారం రోజులుగా ఇంజనీరింగ్, ఎస్ఎన్టీ, ఆపరేటింగ్, ఓహెచ్ఈ విభాగాల అధికారులు, సిబ్బంది టన్నెల్ పైభాగాన ఉన్న పాత రైలు పట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ట్రాక్ వేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు హసన్పర్తి వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి విద్యుత్ తీగలను మార్చారు. మధ్యాహ్నం 12:50 హసన్పర్తి రోడ్డు నుంచి పూర్తి స్థాయి లోడ్తో గూడ్స్ రైలును కొత్త ట్రాక్ మీదుగా విజయవంతంగా నడిపారు. ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని, మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి ఆ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం సమీక్షించారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు భాజపా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మక్తల్ భాజపా నేత జలంధర్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. జగన్ లాంటి రాక్షసులు 1000 మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్ లా మార్చుదామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. కానీ ఇదంతా సీఎం జగన్ పాడు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మద్యం కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. భారాస ఎమ్మెల్సీ కవిత శని, ఆదివారాల్లో వారి కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం కవితను అధికారులు సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా ఆమెను అధికారులు ప్రశ్నించనున్నారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్ కాంప్లెక్స్ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు ఈ రోజు దర్శనమిచ్చాయి. విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్నకు కారణమైందెవరు? ఐపీఎస్ అధికారుల స్థలాలను కబ్జా చేసిందెవరు? వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆశ్రమ స్థలాలను కాజేసిందెవరు అంటూ ప్రశ్నలు సంధించారు. తూర్పు నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిని ఉద్దేశించే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలం విషయంలో తగాదా రావడంతో ఓ వైకాపా నాయకుడు మహిళను మంటల్లో తోసేసిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది.
న్యూ పోర్టు సిఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం గాజువాకలోని 65వ వార్డు బానోజీ తోటలో రాధ నివాసం ఉంటోంది. ఆమె ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉండగా శుక్రవారం వైకాపా నాయకుడు లోకనాథం అక్కడ చెట్లు నరికి అగ్గిపెట్టాడు. దీంతో రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్థలం తనదని, ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ అతన్ని నిలదీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాట పెరగడంతో లోకనాథం ఆమెపై చేయి చేసుకున్నాడు. మంటల్లో కూడా తోసేశారు. ఈ మేరకు బాధితురాలు న్యూ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రాధ కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగిస్తే భక్తులు ఇబ్బందులకు గురవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దంటూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎండోమెంట్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కొందరు ఉన్నతాధికారులు సీఈఓకు సూచించినట్టు తెలిసింది. గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించుకోలేదు. ఆ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలన విధులు నిర్వహిస్తారు. అందువల్ల వారి సేవలు అనివార్యం. సిబ్బంది అంతా హిందూ మతానికి చెందిన వారే ఉన్నారు అని చెప్పారు. కడప వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన్ను మారుస్తున్నారంటే సిబిఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.